నమస్తే అండి. నేను ములక్కాయలు ముదిరిపోతున్నాయి కోసుకుంటాకి వచ్చాను. ఈ కత్తిరి గురించి అడుగుతున్నారండి. ఈ కత్తిరి మా ఫ్రెండ్ వాళ్ళు తీసుకుంటా నేను తీసుకోమంటే నాకు కూడా తీసుకున్నారు. ఇది ఇప్పుడు మీకు ఎక్కడైనా మీ కత్తిరిల షాపులో అక్కడ దొరుకుతుంది, మీరు తీసుకోవచ్చు. నేను కిసాన్ చాయిస్ వాళ్ళ దగ్గర కూడా ఉంది, సేమ్ ఇలాగే కావాలంటే ఇది ఫాల్కాన్ వాళ్ళది నేను తీసుకుంది. ఎప్పుడో 10 ఇయర్స్ బ్యాక్, 10 ఇయర్స్ 2014లో కొన్నా, 14-15. ఇంకోటి చెదలు వస్తే ఏం చేయాలని అడిగారు. ఏమండి ప్రతి వీడియోలు 1500 వీడియోలు ఉన్నాయండి. మెటరైజం అని కేఎన్ బయోసైన్సెస్ మేడం వాళ్ళ దగ్గర మెటరైజం దొరుకుతుంది. అది తెచ్చేసి మనం కుండీల్లో వేసుకోవాలి. సంవత్సరానికి ఒకసారి వేస్తాను. దొడ్డు మన ఇంట్లో ఎక్కడైతే నేల ఉంటుందో అక్కడ కంపల్సరీ వేసుకోండి. మెటరైజం వేసుకుంటే మనకి ఈపీఎన్ అని ఉంటుంది. ఆ రెండు కలిపేసుకున్నా మనకేమవుతుందంటే చెదలు చచ్చిపోతాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా చెదలు కనపడుతున్నాయి నాకు రోడ్ల మీద. ఇంకోటి గులాబీ పూలు చూడండి ఏమందంగా ఉన్నాయో, ఏమందంగా ఉన్నాయో. అంకులు చెట్లు కట్టేస్తారండి తాళ్ళు పెట్టుకుని. ఇదిగోండి, ఇది ఎందుకు కోస్తానంటే మీకు చెప్పాను కదా నేను. ఇదిగోండి ఇట్లా ఇట్లా ఈ చెట్టు మంచి చెట్టు, భలే టేస్ట్ ఉంటుంది. అటు పడింది తీసుకుందాం. ఆ రెండు మధ్యలో ఉంటుంది. ఇదిగోండి ఇట్లా తీసుకుంటామే. కట్ అండ్ హోల్డ్ ఇట్లా పట్టుకుంటే ఇట్లాగే ఉంటుంది. కాకపోతే ఏం చేస్తామంటే కోసే ఇట్లా వదిలేసేస్తాం పట్టుకున్నా. నాకు ములక్కాయలు అంటే మహా ఇష్టం. ఏది ఇష్టం లేదు పద్మ ఆంటీ, అన్నీ నాకు ఈ మహా ఇష్టం అని చెబుతామని. ఆంటీ నీకు అన్నీ ఇష్టమే, మొక్కలు ఇష్టం, కూరలు ఇష్టం, అన్నీ ఇష్టం. ఇట్లా తిప్పుతున్నాను. అంకుల్ అయితే కరెక్ట్గా కోస్తారు. కట్ చేయొద్దు అన్నారు దాంట్లో రావట్లే. ఎంత బాగున్నాయో అసలు, ఎంత టేస్ట్ ఉంటాయో, సూపర్ టేస్ట్ ఉంటాయి. ఎడినం పువ్వులు చూడండి. నాకు ఎడినములు అంటే చాలా ఇష్టం. నేను బాపట్ల నుంచి తెచ్చుకున్నా నేను ఫస్ట్లో మొక్కలు పెంచుకున్నప్పుడు నా దగ్గర 2000 నుంచి ఉన్నాయి ఎడినములు. ఎంత అందంగా ఉన్నాయి చూడండి, ఎంత బాగున్నాయో. దీన్ని జడలుదాం అనుకున్నాను కానీ కుదరట్లేదు. ఏమండి ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి నన్ను ఎండల్లో కూడా వచ్చి మామిడికాయలు అంటే నాకు ఓపిక లేదండి. పద్దాక పైకి ఎక్కి కోసి ఇవ్వలేకపోతున్నా. ఈసారి నా ఆరోగ్యం కూడా అంత బాగోలేదు. పిల్లలు ఏమనుకోవద్దు. అసలు ఏమందంగా గులాబీ పూలు పోస్తున్నాయండి. గులాబీ చెట్లకు కూడా స్కేల్ వస్తుంది, మందారాలకు స్కేల్ వస్తుంది. ఒకటేంటి మన మిద్దె తోటలో ఇదిగోండి నారింజ కాయలు, ఇదిగోండి గుత్తులు. అంకుల్కి ఇష్టమైన చెట్టు ఇది. ఇదిగోండి మన యాపిల్స్ పెద్దవి అవుతున్నాయి. మొత్తానికి ఇక్కడ కాసినాయి, అక్కడ దానిమ్మ చెట్టు దగ్గర పిందెలు నిలబడ్డాయి. మొత్తానికి బొప్పాయి మన యాపిల్స్ మట్టికి నిలబడ్డాయి. ఇటు రండి, నేను చేసింది ఒకటి చూపిస్తాను. జాంకాయలు. అసలు గులాబీ చెట్లు అయితే ఈ జామ చెట్ల కంటే పెద్దవి అయిపోయినాయి, ఎప్పుడో పెట్టినవి. ఇదిగోండి రండి, దొండ చెట్టు రోడ్డు మీద దొరికింది అన్న. పద్మాంటి నీకు ఎట్టా దొరుకుతాయి అంటే, నేను నడుస్తానికి ఎప్పుడన్నా వెళ్తా. బయటికి వెళ్ళినప్పుడు 10ంటికి వెళ్ళాం, ఎందుకంటే చాలా నెల్లు అయిపోయింది ఐస్ క్రీమ్ తినాలని చెప్పి నేను మాస్టారు సునంద్ గారు అంకుల్ వెళ్తే ఐస్ క్రీమ్ తింటా నడుచుకుంటూ ఫుట్పాత్ మీద వస్తుంటే పక్కమట మంచిగా కనపడింది నాకు. అమ్మ ఇది భలే ఉంది అని ఇట్లా అంటే నాకు కింద నుంచి వచ్చేసింది. ఇట్లా లాగితే తీసుకొచ్చి బతికిచ్చి 100 రూపీస్ టబ్లో పెట్టి దీనికి సపరేట్ అది ఏం కాయ దొండలో కూడా చేదు దొండ ఉంటుంది. ఇది ఏ దొండ మళ్ళీ ఆ దొండలో కలిపితే తెలియదని సపరేట్గా ఇట్లా కట్టా. 5 కర్రలు గుచ్చి, కర్రలు కొనుక్కొచ్చా కదా 100 కర్రలు. పద్మాంటి ఎక్కడ కొన్నావంటే ఏం చెప్పను, మనకు అడితీల దగ్గర దొరుకుతాయి. వాళ్ళ తిరిగి మీ అంకుల్ని ఇసుకిచ్చి కర్రలు అయితే ఒక 100 కర్రలు తెచ్చేసా. ఇటు రండి చూపిస్తాను. ఇంకోటి మన యాపిల్ చెట్లు నేను ప్లేస్ లేక, ఇదిగోండి నవ్వుతారు మీరు చెప్పిన కుండీ లోపల కుండీ. ఇదిగోండి ఎంత బాగా పెరిగిందో చూడండి, పెరిగి పూలు పూసేస్తున్నాయి. ఇది మా తమ్ముడు తెప్పించాడు నాకు ధర్మవరం దగ్గర. ఇది నిలబడలా పువ్వు కాయ. ఇటు రండి, ఇవన్నీ పూసినాయి. ఇదిగోండి అసలు ఎట్లా ఉన్నాయి చూడండి. రండి ఇట్లా రండి. 4 ఏమో 100 రూపాయల టబ్లో పెట్టా, 3 ఏమో ఇక్కడ 4 ఉన్నాయి. ఇది కూడా యాపిలే, ఇది యాపిలే. 4 ఇట్లా పెట్టా. ఇదిగోండి ఇక్కడది మట్టికి కాయ అయ్యింది.
భలే హ్యాపీ అనిపించింది. చిన్న టబ్బులో ఇదిగోండి దానిమ్మ చెట్లు, మళ్ళీ 3 కుండీలు. మన పద్మాంటికి ఎంత ఆశ చూసారా, ఎక్కడ ఇంత ప్లేస్ వదిలిపెట్టదు. చాలు నాకు ఒక్కాయ వచ్చినా నేను పండించాను అనే ఒక తృప్తి అనేది నాకు ఉంటుంది. భలే పోస్తున్నాయి, భలే హ్యాపీగా ఉంది. యాపిల్ కాయలు, జాంకాయలు అయితే అసలు విపరీతంగా పిందలు. స్ట్రాబెర్రీ గోవా అయితే ఫుల్గా నేనే తింటున్నా. కలంజీ మొక్కల్ని ఇట్లా చిన్న చిన్న మండలుగా తెచ్చి గుచ్చేసి తక్కువ ప్లేస్లో పెట్టేస్తా. ఇట్లా కలుపు వస్తే తీసేసుకుంటా. ఈ తోటకూర కూడా ఉంచట్లే నేను. అంకులేమో వాటిని ఇంకా జాగ్రత్తగా తీసుకెళ్ళి కంపోస్ట్ బిన్లో వేస్తారండి. అసలు దొండపందిరి వేసాను, దొండకాయలు చూద్దురు కానీ రండి. అసలు దొండ పందిరిలో సక్సెస్ అయ్యానండి. ఈ ఆనందం ఎంత ఆనందమో, కింద నుంచి అసలు ఎట్ట కనపడుతున్నాయో బాగా వచ్చినాయి అన్నీ. అసలు ఎన్ని కాయలండి, ఇగోండి ఇక్కడ 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 పందిరి అంత దొండకాయలు వచ్చినాయండి. సక్సెస్ అయ్యా అమ్మో. ఇగోండి బాబు, ఇగో నిజంగా అసలు ఎంత బాగున్నాయో, ఎంత హ్యాపీగా ఉందో. చిన్న ప్లేస్లో ఇన్ని దొండకాయలు పండించుకుంటున్నామంటే. ఇదిగోండి ఇట్లా కడతా ఉంటారు అంకులు తక్కువ ప్లేస్లో ఇరక్కుండా. వంకాయలు చూసారా ఎంత బాగా పువ్వులు వచ్చి కాయలు నిలబడుతున్నాయో. ఇదిగోండి దొండకాయలు ఇటు నుంచి బాగా కనపడుతున్నాయి. చూసారా చూసారా, దొండపందిరి మట్టికి వేస్తంలో సక్సెస్ అయ్యాను. ఎంత హ్యాపీనో. ఇంత కొంచెం ప్లేసే, చాలా కొంచెం ప్లేస్లోనే ఇదిగోండి ఇట్లా 3 మొక్కలు పెట్టా. ఎంత బాగా పెరిగినాయో అసలు. మొత్తం పందిరి అంత కాయలు ఉన్నాయి. ఇదిగోండి నేరేడు చెట్టు, నల్ల నేరేడు. ఇది ఏం కాయలు అవుతాయో తెలీదు. నేను సప్తగిరిలో తీసుకున్నాను, సంగారెడ్డిలో తీసుకున్నా. తెల్ల నేరేడు అనుకున్నాను, కానీ తెల్ల నేరేడు కాదు. రాలిపోతాయేమో, ఈ కాయలు టేస్ట్ చూడాలని ఇట్లా కట్టాను. ఇదిగోండి చూసారా ఎంత రంగు వచ్చినాయో, ఎంత బాగుంది, ఎంత బాగున్నాయి చూడండి. ఏమండి అటు రారా, మల్లి చెట్టు మొగ్గలు చూపిస్తా. అమ్మ అక్కడ ఇంకో ములక్కాయ ఉంది, దాని వెంకే చూడలేదు. మల్లి చెట్టు పందిరేసాం కదా, మల్లి మొగ్గలు చూద్దురు కానీ రండి. ఇటు రండి, ఇట్లా ఇరుకు తప్పదు, మిమ్మల్ని కూడా ఇట్లా లాక్కొస్తుందా ఇరుకు ప్లేస్లో. ఇదిగోండి మరలా రెండోసారి పూత. అబ్బా అబ్బా అబ్బా, విరజాజులు కూడా వచ్చినాయి. రండి, విరజాజులు ఇప్పుడు పూసినాయి ఏంటి. ఇదిగోండి ఎంత బాగున్నాయి, అసలు భలే ఉన్నాయి. రండి రండి రండి. ఇక్కడ ఒక ములక్కాయ, అక్కడ ఒక ములక్కాయ ఇప్పుడే కనపడ్డాయి. అదేంటో అటు వెళ్తే ఇటు కనపడతాయి, ఇటు వెళ్తే అటు కనపడతాయి. మనం ఒక విచిత్రమైన వాళ్ళం. అసలు ఏం అందంగా ఉన్నాయి గుమ్మడికాయలు. రండి రండి రండి. అమ్మో ఇరిగిపోతున్నాం. ట్రై చేస్తా. కష్టమే అది. అదే మండ ఇరిగిపోయింది కిందకి. అందుతీయమో మండ అట్టాగి పట్టుకుని మెట్లు ఎక్కినట్టు ఎక్కడిని స్టూల్ తెచ్చుకుని. అయ్యండి కట్ అండ్ హోల్డ్. అంకుల్ 2 కాయలు కోసారు మా తమ్ముడికి. భలే వచ్చినాయి. ఎంత బాగున్నాయి, మెల్ల దండ వేసుకున్నట్టు.
ఈ ఆనందం ఎన్ని వేలు ఇచ్చినా దొరకదు. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను. ఓకేనా అండి? ఉంటానండి. బై అండి. ఈ మామిడి చెట్టు, ఈ మామిడికాయ పేరు మంజీరా మామిడి. బాగుంది కదా, దండేసినట్టు. ఎంత అందంగా ఉన్నాయి, ఎంత అందంగా ఉన్నాయి.